మా అమ్మ అంటే స్త్రీకి నిర్వచనం. అంటే స్త్రీ అంటే ఎలా ఉండాలి? పొందికగా, అందంగా, చాలా పొడుగా. అయ్యో, నేను అందం గురించి దొడ్డమ్మ చెప్పలేదు, నేను ఎప్పుడు అనుకున్నాను. నేను కూడా చెప్పలేదు. అమ్మ చాలా పొడుగాటి జడ. చెప్పు చెప్పదాకా నువ్వు చెప్పు. తర్వాత ఏంటంటే ఆవిడ 3వ క్లాస్తో ఆపేశారు చదువు. పెళ్లి చదువు అంటారు, అంటే కొంచెం చదవడం రాయడం వస్తే చాలు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ పేరు సుబ్బలక్ష్మి అయితే ప్రభావతిగా మార్చుకున్నారు మా నాన్నగారు. అయితే ఆవిడని విద్యావతిగా చేద్దామని, ప్రభావతే కాదు విద్యావతిగా చేద్దామని, మీరు నమ్మరు, తెలుగు సరే ఈనాడు పేపర్ ఏవో చెప్పించడమో ఏదో హిందూ పేపర్ చెప్పించేవారు. రాత్రి చెప్పేవారు. ఇంటి బాజీ పడుకున్న తర్వాత అందరూ అంజలికి చెప్తున్నారు. ఆవిడకి ఇంగ్లీష్ నేర్పించారమ్మా. ఆవిడ ఇంగ్లీష్ పేపర్ చదివే స్థాయికి తీసుకొచ్చారు నాన్నగారు. అయితే ఓసారి మా తాతగారు మాతో మాట్లాడుతూ, ఏమన్నా జీటీ ఎక్స్ప్రెస్ అంటే ఏమిటో చెప్పండి అన్నారు. మేమందరం తెల్లబోతూ, మేమందరం 9వ క్లాస్ 10వ క్లాసు చదివేస్తున్నాం, ఎవరికీ తెలియదు. మా అమ్మ తలుపు చాటు నుంచి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అని చెప్పింది. అరే రే చూడండి అర్రా మీ అమ్మ అని అన్నారు నాన్నగారు, మా తాతగారు. అలా ఆవిడ ఎంతో పొలైట్గా ఉండడమే కాకుండా వీణ నేర్చుకుని ఆ వయసులో, అంటే మనవరాల్ని తీసుకుని వెళ్ళి ఈమెని సరస్వతి గారి దగ్గర నేర్చుకుని తర్వాత కచేరీ చేసే స్థాయికి వచ్చేసింది ఆవిడ. మా అబ్బాయి మధ్యలో నేర్చుకునేవాడు మృదంగం. అయితే నాకు పక్కన ఇన్స్ట్రుమెంట్ అంటారు మేడం మృదంగాన్ని, నేను వీణ వాయిస్తే నువ్వు మృదంగం వాయించాలిరా అని చెప్పింది. అలా 2-3 కచేరీలకి మా అబ్బాయి మా అమ్మకి వీణ కచేరీకి మృదంగం అకంపెనిమెంట్ అంటారు ఇచ్చాడు అన్నమాట, సహకార వాయిద్యం. సో అట్లా చేశాడు మా పెద్ద అబ్బాయి. మా పిల్లలంటే కూడా చాలా ప్రేమగా ఉండేది. నాకు ముఖ్యంగా ఏమిటంటే ఒక చక్కటి అవకాశం ఆవిడ దుద్దులు నాకు వచ్చినాయి. నేను పెట్టుకున్నప్పుడల్లా మా అమ్మ ఉన్నట్టుగా ఫీల్ అవుతాను అనమాట. అయితే ఆవిడ చివరి రోజుల్లో కంటే కూడా ఆవిడ హాయిగా జీవించినప్పుడు ఆవిడ ఏనాడు కూడా అసంతృప్తి ఉండేది కాదు, ఉన్నంతలోనే సాటిస్ఫాక్షన్. ఆవిడ చాలా కుటుంబంలో పుట్టినా కానీ ఇక్కడ చాలా సామాన్యమైన కుటుంబంలో మామూలుగా కట్టుకున్నటువంటి చీరలో కూడా అందంగా మెరిసిపోతూ ఉండేది. చివరి రోజుల్లో కూడా అమ్మ తలంటి పోసుకున్నప్పుడు ఎప్పుడైనా నేను ఫ్రైడే వెళ్ళేదాన్ని. బొగ్గలు మెరిసిపోతే అప్పుడే ఏదో బ్యూటీ క్లినిక్కి వెళ్ళొస్తారు చూడమ్మా, ఫేషియల్ చేయించుకున్నట్టుగా ఉండేది. అంత అలా అంత బాగుండేది అనమాట. పాలు గారుతున్నట్టు అంత బాగుండేది మొహం అది కూడా. సో అయితే అసలుకి ఆవిడకి 6 పిల్లలు అంటే ఎవరు నమ్మవారు కాదు. పెళ్లి కూతుర్లో మమ్మల్ని చూపిస్తుంటే ఆవిడ కూడా పెళ్లి కూతురు అనుకున్నాను. మీ అక్కయ్య అని అడిగేవారు. ఒక టైంలో మా కాలేజీ ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను భోజనానికి పిలిస్తే మా అందరికీ వడ్డిస్తుంది మా అమ్మ, మీ అక్కయ్య మీ పెద్దక్కయ్య అని అడిగారు. అలా ఉండేదన్నమాట, అంత అందంగా ఉండేది. అయితే చాలా అసలు ఇలా నాన్నగారు ఎప్పుడు పిలిచేవారు ప్రభా అని మా ఎవరికి వినపడేది కాదు. మేము అందరం కబుర్లకి వినపడేది, తనకి వినపడేది. వెళ్ళిపోయేసి ఒకసారి అంది, ఎక్కడున్నా ఎలా వినపడుతుందో ఉండు వెళ్దుగానే అనేది అమ్మ, ఉండు వెళ్దుగానే అనేది అన్నమాట. ఆవిడ ఎక్కడన్నా అనిపిస్తుంది చెప్పుకోవాలి. అమ్మ చెప్పాలి దొడ్డమ్మ గురించి. దేవుడు ఏదో అమృతం పెట్టాడమ్మా. ఆ అమృతం ఏంటంటే ఆవిడ దబదబా చేసేది వంట. అరగంటలో 3-4 ఐటమ్స్ చేసేసేది. పప్పు చేస్తే అలా అంత కమ్మటి పప్పు ఎక్కడ మనం తిని ఉంటాం అసలు. చారు అప్పటికప్పుడు చేసేది. ఆ చారు అసలు ఎంత కమ్మగా ఎంత బాగుండేదో. ఆ పోపు ఏముందో తెలియదు, కానీ అవే అదరు. ఒక్కోసారి టమాటా కూడా ఉండేది కాదు, ఓన్లీ అసలు. అంటే అసలు చెబుతున్నా ఉన్నా ఉండకపోయినా అప్పటికప్పుడు చేయాలనుకో చేసేసేది. ఆ జీలకర్ర అనుకో, మరి ఇంకో జీలకర్ర పోపు వేసేది కదా దానిలో, చారులో. టమాటాలు అది కొనుక్కోవడం అంటే గొప్ప వాళ్ళే కొనుక్కునేవారు కదా. సో అట్లా ఏంటంటే దానికి టమాటాలు కొత్తిమీర అన్నీ ఉండాలి కదా, హంగు. లేకపోయినా సరే ఆ టేస్ట్ ఉండేది. మనకి కొంచెం అవమానభరితమైన మాటలే అసలు అన్నిట్లోకి మా అమ్మ టమాటా పచ్చడి చేసి రోట్లో చేసేవారు కదా, వేడి పచ్చడి ఇట్లా చేత్తో తీసేసేది మాకు. అసలు దాంతోనే తినేదాన్ని. పైగా నేను అన్నం పెడతాను అది తిను మళ్ళీ పెడతారనేది. అంత ఆవిడ చేస్తుంది ఇంకా తినాలని అనమాట. అట్లా అమ్మ మేము మా అమ్మని బాగానే ఆనందంగా అదేమిటి అనుభవించాం. ఆవిడని చూస్తూ ఉండేవాళ్ళం, ఆవిడకి కావాల్సినవి తీసుకెళ్ళేవాళ్ళం.